This conference will now be recorded. Okay, in this idea, so polymorphism, data abstraction, encapsulation. So polymorphism అంటే so it is a process or it is a mechanism used uh, where it is a mechanism where we can use a program component, we can use a program component for more than one purpose, for more than one purpose. Okay, poly means many, morph means forms and many forms. Okay, example, general example. So plus operator. Plus operator is used for plus operator is used for adding as well as concatenation, as well as concatenation. So plus is used for what? Plus is used for adding as well as concatenation. For example, a is equal to 5, b is equal to 2. Okay, a plus b, right? సో ఏ ప్లస్ బి అంటే ఏమొచ్చేస్తుంది, మీకు అడిషన్ రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా s1 is equal to hello, s2 is equal to python, s1 plus s2. సో s1 plus s2 అంటే ఏమవుతుంది, కన్కాటినేట్ అవుతుంది. హలో పైథాన్ ఇక్కడ ఏమైంది, కన్కాటినేషన్. కానీ ఆపరేటర్ ఒకటే కదా, ఇక్కడ ఏమొచ్చింది 7, కానీ ఆపరేటర్ ఒకటే కదా. సో ఇట్లా అనమాట, అంటే ప్లస్ అనేది మోర్ దెన్ వన్ ఫామ్లో యూజ్ అవుతుంది. ప్లస్ అనేది మోర్ దెన్ వన్ ఫామ్లో యూజ్ అవుతుంది. సో అది అడిషన్ చేయొచ్చు అండ్ కన్కాటినేషన్ చేయొచ్చు. సో ఆ విధంగా మనం పాలిమార్ఫిజం అంటే మెనీ ఫార్మ్స్ అనమాట. పాలీ మీన్స్ మెనీ, మార్ఫ్ మీన్స్ ఫార్మ్స్. పాలిమార్ఫిజం. ఓకే, సో వేర్ వీ కెన్ యూజ్ ఎ ప్రోగ్రామ్ కాంపోనెంట్ ఫర్ మోర్ దెన్ వన్ పర్పస్, రైట్, ఇన్ పైథాన్. ఇది జనరల్ డిస్కషన్. పైథాన్లో మరి ఎట్లా సార్ పాలిమార్ఫిజం ఎట్లా అప్లై చేస్తాము అంటే, ఇన్ పైథాన్ polymorphism is achieved by using method overloading, method overriding, method overloading అంటే ఏంటి సార్? మెథడ్ ఓవర్లోడింగ్ అంటే it is a process of, okay, so method overloading is a process of having the method same method with a difference in parameters, difference in parameters.
it is not supported in Python directly. It is not supported in Python directly. డైరెక్ట్గా అప్లై చేయలేము అన్నమాట. కానీ there is an alternative. అది నేను చెప్తాను. In Python it is not supported in Python directly. Like జావాలో అయితే డైరెక్ట్ సపోర్ట్ ఉంటుంది అన్నమాట, కానీ ఇక్కడ ఉండదు. However, we can make use of variable length arguments. Okay, right. To call difference in parameters అని అనొచ్చు, లేదా arguments అని అనొచ్చు. Okay, difference in arguments or parameters. అర్థమైందా? ఓకే, సో we can make use of the variable length arguments to call the function, call the methods with different number of parameters. ఓకే, ఫస్ట్ ట్రెడిషనల్ వే చూద్దాం, ఎందుకు సపోర్ట్ చేయదనేది తెలుస్తుంది మనకి. తర్వాత we will go for traditional approach. So first traditional approach. So class 1. So process ఏమన్నా నేను method. So something like meth1. Okay, so self అంటే ఇన్స్టాన్స్. సో ఇక్కడ ఏ ఎన్ని పారామీటర్స్ ఉన్నాయి? సింగిల్ పారామీటర్. ఓకే, సో ఇక్కడ నేను ప్రింట్ ఏ అన్నా. సో ట్రెడిషనల్ అప్రోచ్ ఏంటి? సేమ్ మెథడ్ విత్ different number of parameters. Different number of parameters. Okay, so ఇక్కడ a comma b పెడదాం, అండ్ ఇక్కడ a comma b comma c పెడదాం. సో ఇక్కడ a comma b పెడదాం, అండ్ ఇక్కడ a comma b comma c పెడదాం. రైట్, ఓకే. 1 o is equal to 1. ఇప్పుడు రైట్, 1 o dot, ఓకే, meth1. ఫస్ట్ దీన్ని కాల్ చేద్దాం 10. సో నాకు ఆన్సర్ ఏం రావాలి? 10 అని ప్రింట్ అవ్వాలి. కానీ ఏమంటుంది చూడండి, అంటే ఏమవుతుంది అక్కడ? ఇది అప్డేటెడ్ బై ఏబి, ఇది అప్డేటెడ్ బై ఏబిసి. అది జావాలనుకోండి, మనం 1 ఇస్తే ఫస్ట్ కాల్ అవ్వాలి, 2 ఇస్తే సెకండ్ది కాల్ అవ్వాలి, థర్డ్ది 3 ఇస్తే మూడోది కాల్ అవ్వాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇది ఇంటర్ప్రిటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కాబట్టి అప్డేట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? రైట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను 10,20 ఇస్తే, వెరీ గుడ్, 1 మిస్సింగ్ ఆర్గ్యుమెంట్ అని వస్తుంది. ఏంటది? రైట్, ఓకే. తర్వాత 3 ఇస్తే పర్ఫెక్ట్గా తీసుకుంటుంది, ఎందుకంటే 3 ఆర్గ్యుమెంట్స్ అనేది అప్డేట్ అయింది కాబట్టి. ఎస్, ఇస్ దిస్ క్లియర్? ఇది ట్రెడిషనల్ అప్రోచ్ అనమాట, కానీ సపోర్ట్ చేయట్లేదు కదా. సో దిస్ ఈజ్ వాట్ ఐ టోల్డ్. బట్ వాట్ ఈస్ ఆల్టర్నేటివ్ దట్ వీ హ్యావ్? The alternative that we have is
ఆర్గ్యుమెంట్స్. ఏం ఆర్గ్యుమెంట్స్? వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే. యూజింగ్ వేరియబుల్ లెంత్ ఆర్గ్యుమెంట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఏం ప్రింట్ అయింది? 10. అది టపుల్ వస్తుంది అఫ్ కోర్స్, కానీ యాక్సెప్ట్ అయితే చేస్తుంది కదా. ఓకే, ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తుంది కదా. ఏమొచ్చింది నాకు ఆన్సర్? ఏబి పెట్టాల్సిన అవసరం లేదు, 10 కామా 20 ఏ. ఎస్, ఓకే. ఇప్పుడు 10 కామా 20 కామా 30, రైట్? అర్థమైందా? సో యూజింగ్ విచ్ ఆర్గ్యుమెంట్? స్టార్, రైట్? సో ఇది ఈ అప్రోచ్. సో డైరెక్ట్గా అయితే అలౌ చేయదు, బట్ విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ వీ కెన్ హ్యావ్. క్లియర్? అర్థమైందమ్మా? సో దిస్ ఇస్ హౌ we deal with the method overloading. మరి మెథడ్ ఓవర్ రైడింగ్ అంటే ఏంటి చూద్దాం. మెథడ్ ఓవర్ రైడింగ్ మీన్స్ the mechanism in which the child class method, the mechanism in which the child class method override the parent class method with its own implementation, with its own implementation, with its own implementation. అంటే దీని అర్థం ఏంటి? చైల్డ్ క్లాస్ పేరెంట్ మెథడ్ని తీసుకొని వాడు ఓన్ లాజిక్ రాసుకుంటాడు అనమాట. పేరెంట్ దాంతో సంబంధం లేదు వాడికి. సో హీ విల్ రైట్ ద లాజిక్ ఆఫ్ హిజ్ ఓన్. పేరెంట్ దగ్గర నుంచి మెథడ్ తీసుకుంటాడు అంతే, లాజిక్ వీడి రాసుకుంటాడు. లాజిక్ వీడి రాసుకుంటాడు, పేరెంట్ దగ్గర నుంచి మాత్రం మెథడ్ తీసుకుంటాడు. దీన్ని మనం ఓవర్ రైడింగ్ అంటాం. సో పేరెంట్ అన్నాం కాబట్టి కంపల్సరీ మనకు ఉండాల్సింది ఏంటి ఇక్కడ? పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్. ఓకే, క్లాస్ 1 రైట్. సో సెల్ఫ్ I'm in the parent. I'm in the parent class. ఇప్పుడు ఏమన్నా నేను ఇంకొక చైల్డ్ ఇంకో క్లాస్ తీసుకోండి, క్లాస్ 2. ఇప్పుడు 1 పేరెంట్ అవ్వాలంటే ఏం చేయాలి నేను? దట్స్ ఇట్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? ఇదే మెథడ్ని తీసుకొని నా ఓన్ లాజిక్ రాసుకుంటాను, నా ఇష్టం అది. ఐఎమ్ ఇన్ ద చైల్డ్ క్లాస్. సో ఇప్పుడు ఏమైంది? ఓవర్ రైడ్ అయింది. ఏం ఓవర్ రైడ్ అయింది? ఈ మెథడ్ అనేది వీడు ఓన్ కోడ్తో ఓవర్ రైడ్ అయింది అనమాట. దీన్ని మనం ఏమంటాము? మెథడ్ ఓవర్ రైడింగ్ అంటాం. ఎవ్రీథింగ్ సేమ్. ఇక్కడ ఒక పారామీటర్ ఉంటే ఇక్కడ ఒక పారామీటర్ ఉండాలి, ఇక్కడ 2 పారామీటర్ ఉంటే ఇక్కడ 2 పారామీటర్లు ఉండాలి. ఓకే, రైట్. ఇప్పుడు ఎవరిని కాల్ చేద్దాం? 2 t డాట్ మెథడ్. ఎవరు వచ్చారు? చైల్డ్ వచ్చింది. పేరెంట్ వచ్చిందా? ఓకే. సో జావాలో మనకి సూపర్ ఉంటుంది.
సో ఇక్కడ కూడా ట్రై చేద్దాం. ఓకే, సో సూపర్ సరే, వర్షనింగ్ చేంజ్ అయినట్టు సరే చూద్దాం. సో విల్ టాక్ అబౌట్ దట్. ఇప్పుడు అర్థమైంది లాజిక్. ఏం చేస్తున్నాం ఇక్కడ? ఓవర్ రైడ్ చేస్తున్నాం. సో వాట్ వీఆర్ డూయింగ్, వీఆర్ ఓవర్ రైడింగ్. ఒకవేళ ఓవర్ రైడ్ చేయకున్నా కానీ పర్లేదు. ఓవర్ రైడ్ చేయకుంటే ఎవరు వస్తారు నాకు? వీడు మాత్రం వస్తాడు. అర్థమైందా? ఓవర్ రైడ్ అనేది కంపల్సరీ కాదన్నమాట ఇక్కడ. క్లియర్? మరి ఎక్కడ కంపల్సరీ అనేది నేను చెప్తాను. అండర్స్టూడ్ నౌ? ఓవర్ రైడ్ కంపల్సరీ కాదు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను జస్ట్ పాస్ అని పెట్టాను. ఇప్పుడు ఓవర్ రైడ్ చేసినట్ట చేయనట్ట? చేయనట్టు. సో నాకు ఆన్సర్ ఏం రావాలి మరి? ఐఎమ్ ఇన్ ద పేరెంట్స్. అర్థమైందా? ఓవర్ రైడ్ అనేది కంపల్సరీ కాదు. క్లియర్ నా వాట్ ఈస్ పాలిమార్ఫిజం? మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్లోడింగ్, మెథడ్ ఓవర్ రైడింగ్. ఓకే, రైట్. నెక్స్ట్ అబ్స్ట్రాక్షన్. సో ఇట్ ఈస్ a or else a process of hiding the implementation details and showing only the essential details okay, process of hiding the implementation details and showing only the essential details. For example, project ఆన్ అవ్వాలి అనుకోండి, నేను జస్ట్ లైట్ ఆన్ చేసేసి అక్కడ నొక్కేస్తే సరిపోతుంది. మనకి లోపల మెకానిజం ఏంటి, వైర్ ఎట్లా వెళ్ళింది, ఇదంతా మనకు అనవసరం. సో ఇక్కడ ఎసెన్షియల్ డీటెయిల్స్ అంటే ఏది కావాలి మనకి? ప్రొజెక్టర్ ఫిట్టింగ్ కావాలి, ఈ బటన్ ఉండాలి అంతే, అంతేగాని వేరే ఏం అవసరం లేదు. ఓకే, రైట్. సో ఇంకోటి, ఈ ఎగ్జాంపుల్స్ ఎప్పుడు కూడా మీరు ఇంటర్వ్యూలో చెప్పొద్దు. మొన్న ఒక అబ్బాయి అది చేశాడట, పాలిమార్ఫిజం ఎగ్జాంపుల్కి ఉమెన్ ఇంట్లో పనిచేస్తుంది, ఆఫీస్లోకి వెళ్ళి పనిచేస్తుంది, ఒక అబ్బాయి చెప్పాడంట, ఇంటర్వ్యూలో వెళ్ళిపోమన్నారు. సో ఇట్లాంటి ఎగ్జాంపుల్ మనం అర్థం చేసుకోవడం వరకే. పాలిమార్ఫిజం నేను చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటి మీకు? ప్లస్ ఆపరేటర్. జనరల్ ఎగ్జాంపుల్, ఫస్ట్ జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలి, కరెక్టే, కానీ ఉమెన్, వర్కింగ్ ఎట్ హోమ్, ఇవన్నీ అవసరం లేదు. అప్పుడు వాడి ఇంటర్వ్యూకి ఏం అర్థమవుతుందంటే వీడు థియరీలో పర్ఫెక్ట్ ఉన్నాడు, ప్రాక్టికల్లో పర్ఫెక్ట్ లేడని అర్థమైంది. అర్థమైందా? ఎంత ప్రాక్టికల్కి దగ్గర ఉంటే ఎగ్జాంపుల్స్ అంత బెటర్. ఇవి మనం అర్థం చేసుకోవడానికి, ఫ్యాన్ ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి, రైట్? ఓకే, మరి పైథాన్లో ఎలా ఉంటుంది సార్ అంటే, ఇన్ పైథాన్ we can make the abstraction applied using abstract classes and abstract methods. Abstract classes, abstract methods. So abstract classes and abstract methods and abstract classes are the classes
the class in which we have abstract methods. Abstract methods ఏంటి చెప్తాను నేను. Abstract methods and is declared as abstract by making a class child of making a class child of existing ABC class available in existing ABC meta class available in ABC module. ఓకే, ఎవరికి పేరెంట్ చేయాలి, ఎవరికి చైల్డ్ చేయాలి, ఏబిసి అనే క్లాస్కి పేరెంట్ చేయాలి. అప్పుడైతే అది అబ్స్ట్రాక్ట్ క్లాస్ అవుతుంది, లేట్ అవ్వదు అనమాట. ఓకే రైట్. సో ఈ క్లాస్ ఎక్కడ ఉంటుంది, ఏబిసి అనే మాడ్యూల్లో ఉంటుంది. సో ఫస్ట్ దాన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ ఏబిసి ఫ్రమ్ ఏబిసి. సో ఏబిసి అనేది ఏంటి, ఇక్కడ అబ్స్ట్రాక్ట్ క్లాస్, అబ్స్ట్రాక్ట్ మెటా క్లాస్. ఇది మాడ్యూల్. ఓకే, ఇంపోర్ట్ ఏబిసి ఫ్రమ్ ఏబిసి. సారీ, మనం రియాక్ట్లో. సో ఫ్రమ్ ఏబిసి import from small abc import abc. ఓకే, abc. ఇప్పుడు క్లాస్ క్రియేట్ చేయాలి. క్లాస్ మై ఏబిఎస్ క్లాస్ బ్రాకెట్ ఏముండాలి, క్యాపిటల్ ఏబిసి ఉండాలి. ఎందుకు సార్ క్యాపిటల్ ఏబిసి ఉండడం, బికాస్ అబ్స్ట్రాక్ట్. సో ఏబిసి అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కావాలి కాబట్టి ఎవరికి చైల్డ్ అయి ఉండాలి, ఏబిసికి చైల్డ్ అయి ఉండాలి. ఏబిసి ఎవరు, ఏబిసి ఈజ్ ఏ క్లాస్ ఫ్రమ్ ఏబిసి మాడ్యూల్. అర్థమైందా? ఓకే. సో దీంట్లో ఏముండాలి సార్ అంటే, దీంట్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, తర్వాత నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు, నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఉండొచ్చు. రైట్, అర్థమైందా? ఓకే, అవి ఏంటి అనేది మనం చూద్దాం. ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? అబ్స్ట్రాక్ట్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటో క్లారిటీ వచ్చిందా? అబ్స్ట్రాక్ట్ క్లాస్ అనేది ఏంటి, ఇది అన్నమాట. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్? The purpose of the abstract class, the purpose of the abstract class is to provide methods that are to be overridden. ఇప్పుడు చూసారా, ఇంతకుముందు పేరెంట్లో మెథడ్ ఉండి వేస్ట్, మనకి ఆ మెథడ్ ఉండి వేస్ట్ కాదు, మెథడ్లో లాజిక్ ఉండి వేస్ట్. పేరెంట్ ఇస్తుంది కానీ దానిలో లాజిక్ వేస్ట్ కాదు, ఎట్లయినా చైల్డ్ ఇంప్లిమెంట్ చేసుకుంటాడు అన్నప్పుడు ఆ మెథడ్ని మనం అబ్స్ట్రాక్ట్ చేస్తాం అనమాట. మనకు కావాల్సింది ఏంటి, ఎసెన్షియల్ డీటెయిల్స్. పేరు వచ్చిందా, నీ ఓన్ కోడ్ నువ్వు రాసుకో. మనకు కావాల్సిన ఎసెన్షియల్ డీటెయిల్స్ ఏంటి, పేరు వచ్చిందా, పారామీటర్స్ వచ్చాయా, చాలు. ఇంకా వేరే వాటితో మనకు పని, అక్కడ ఏ కోడ్ ఉంటే నాకెందుకు. ఓకే, ద పర్పస్ ఆఫ్ ది అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈస్ టు ప్రొవైడ్ methods that are to be overridden only. It do not even get instantiated. Instantiate అవ్వదన్నమాట. Instantiate అనేది అవ్వదు. Is that clear?
రైట్. ఓకే. సో దాని మెయిన్ పర్పస్ ఏంటి? మెథడ్స్ ఇవ్వడం. దేనికి? ఇన్స్టాన్షియేట్ అవ్వడానికి. ఓకే. సారీ, ఓవర్ రైడ్ అవ్వడానికి. ఇది ఇన్స్టాన్షియేట్ కూడా అవ్వకపోవడం అంటే ఏంటి? ఇట్లా అనలేము. ఇప్పుడు ఈ మై ఏబిఎస్ క్లాస్ని ఇలా అనలేము అనమాట. ఎందుకంటే ఇట్ ఈస్ ఏ క్లాస్ విచ్ ఈస్ అబ్స్ట్రాక్ట్. అబ్స్ట్రాక్ట్ క్లాస్ చేసింది దేనికోసము? మెథడ్స్ ఇవ్వడానికి, అంతే. సో దాన్ని కంపల్సరీ వేరే వాళ్ళు ఏం చేసుకోవాలి? ఇన్హెరిట్ చేసుకోవాలి. ఎస్. నెక్స్ట్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. అబ్స్ట్రాక్ట్ మెథడ్స్, they are available in abstract classes without body. వితౌట్ బాడీ ఉండదన్నమాట. బాడీతో పని లేనప్పుడు ఇంకా బాడీ ఉండడం ఎందుకు? అందుకని అబ్స్ట్రాక్ట్ క్లాస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ మాత్రమే ఉండాలంటే నో, నాన్ అబ్స్ట్రాక్ట్ కూడా ఉండవచ్చు. నాన్ అబ్స్ట్రాక్ట్ అంటే విచ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంప్లిమెంటేషన్. ఓకే, రైట్. వితౌట్ బాడీ. ఓకే. సో they are defined using abstract method decorator. అబ్స్ట్రాక్ట్ మెథడ్ డెకరేటర్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్ డెకరేటర్ ఉంటేనే అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది, లేకపోతే అవ్వదు అనమాట. ఓకే. అబ్స్ట్రాక్ట్ మెథడ్ డెకరేటర్ అవైలబుల్ ఇన్ ఏబిసి మాడ్యూల్. సో దీన్ని కూడా మనము ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. సో అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ ఎగ్జాంపుల్ ఏంటి? డిఎఫ్ ఏబిఎస్ మెథడ్. పేరు ఏదైనా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. సో సెల్ఫ్ పాస్ ఎందుకు పెట్టాను? బికాజ్ బాడీ ఏమి ఉండకూడదు కాబట్టి. ఇట్లా ఎంటీ వదిలేయలేము కాబట్టి పాస్ అని పెట్టేస్తాం. సో నాన్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్ కూడా ఉండొచ్చు అన్నారు కదా. ఎస్. నాన్ ఏబిఎస్ మెథడ్ సెల్ఫ్, ఇక్కడ బాడీ ఉండాలి. ఓకే. సో ప్రింట్ ఐఎమ్ నాన్ అబ్స్ట్రాక్ట్. సార్ నాకేం తేడా తెలియట్లే కదా, రెండు ఒకటి ఎలా ఉన్నాయి కదా అంటే ఏం చెప్పాను ఇంతకుముందు? అబ్స్ట్రాక్ట్ మెథడ్కి ఏముండాలి? డెకరేటర్ ఉండాలన్నమాట. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అనే డెకరేటర్. ఇది ఎక్కడ ఉంటుంది? దిస్ ఈజ్ అవైలబుల్ ఇన్ ఏబిసి మాడ్యూల్. రైట్. డెకరేటర్ అంటే ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అన్నమాట. డెకరేటర్ అంటే ఈ ఫంక్షనాలిటీ, ఇది ఉండడం వల్ల అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అని డిక్లేర్ అయిందా అని తెలుసుకుంటారు. ఎస్, క్లియర్? ఓకే. ఇప్పుడు దీని మెయిన్ పర్పస్ ఏంటి? టు బి యూజ్డ్ ఇన్ ద చైల్డ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ ఏబిఎస్ డెమో, బ్రాకెట్లో ఏం పెడదాం? మై ఏబిఎస్ క్లాస్. రైట్. ఓకే. సో ఇప్పుడు జస్ట్ పాస్ అన్నాం. ఓకే. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏ ఈజ్ ఈక్వల్ టు ఏబిఎస్ డెమో ఓకే. ఇక్కడ ఏమంటే చూడండి, కెనాట్ ఇన్స్టాన్షియేట్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఏబిఎస్ డెమో విత్ అబ్స్ట్రాక్ట్ మెథడ్. అంటే కంపల్సరీ నువ్వు చేయాల్సింది ఏంటి?
కంపల్సరీ చేయాల్సింది ఏంటి? ఓవర్ రైడింగ్. ఓవర్ రైడింగ్ చేయాలని చెప్తున్నాం కదా. ఓవర్ రైడింగ్ చేయకపోతే నాకు ఏమైనా వచ్చింది? కాంట్ ఇన్స్టాన్షియేట్ ద అబ్స్ట్రాక్ట్ క్లాస్. ఇప్పుడు దీని అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఎందుకు అంటున్నావు సార్ అంటే, బికాజ్ ఇట్ ఈస్ టేకింగ్ దిస్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ రైట్ విత్ అబ్స్ట్రాక్ట్ డెమో ఏబిఎస్ మెథడ్. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఏముంది? అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది. అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఉంది కాబట్టి అది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఇస్ దిస్ క్లియర్? ఓకే రైట్. మరి ఎట్లా సార్ ఇది సాల్వ్ చేయడం ఎట్లా? ఇది సాల్వ్ చేయాలి అంటే ఇక్కడ కంపల్సరీ ఏ మెథడ్ యూజ్ చేయాలి? మీరు ఇది యూజ్ చేయాలి. ఓకే, సో కంపల్సరీ ఏం చేయాలి? ఓవర్ రైడ్ చేయాలి. ప్రింట్ హెల్లో ఐ యామ్ ఇన్ ద చైల్డ్ రైట్. సో ఇప్పుడు రన్ చేయండి. అయిందా? ఏమైనా ఎర్రర్ వచ్చిందా? రాలేదు. ఎందుకు రాలేదు? బికాస్ ఓవర్ రైడ్ చేశాం. ఇన్హెరిట్ చేసిన తర్వాత ఓవర్ రైడ్ కూడా చేశాం రైట్. నాన్ ఏబిఎస్ మెథడ్ వచ్చేసిందా? ఈజ్ ఇస్ క్లియర్? సో ఈ ప్రాసెస్ని ఏమంటాము? అబ్స్ట్రాక్షన్. అబ్స్ట్రాక్ట్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. గాట్ ఇట్? అబ్స్ట్రాక్ట్ మెథడ్, అబ్స్ట్రాక్ట్ క్లాస్. మీరు గుర్తుపట్టుకోవాల్సింది ఏంటి? ఏబిసి మాడ్యూల్, ఏబిసి మెటా క్లాస్. ఏబిసి మెటా క్లాస్ని గుర్తుపెట్టుకోవాలి, ఏబిసి మాడ్యూల్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, డెకరేటర్ గుర్తుపెట్టుకోవాలి. సో డెకరేటర్ ఇస్ ఎక్స్ట్రా ఫంక్షనాలిటీ అన్నమాట. అంటే అది లేకపోతే మనకి రాలేదు కదా ఆన్సర్. అది లేకపోతే దానికి స్పెషాలిటీ లేదు కదా. అది డెకరేటర్ అనమాట, ఎక్స్ట్రా డెకరేషన్ రైట్. సో ఈ ప్రాసెస్ని ఏమన్నాము? అబ్స్ట్రాక్షన్. షోయింగ్ ఓన్లీ important things and hiding the complex details. Okay, clear now? Okay, fine. Final ga encapsulation. So generally encapsulation ante entante general terminology, binding the data. So binding the data and providing the methods that can access that data. ఎవరు పడితే వాటికి యాక్సెస్ ఉండదు అనమాట. సో అందులోని మెథడ్స్ మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాయి. ఇట్ ఈస్ ఏ mechanism of binding the data and the methods. Binding the data and the methods. Binding the data and the methods. Usually, the data is private. The data is private. That is, usually the data is private. So data అనేది private ఉంటుంది. ఎందుకు సార్ డేటా ప్రైవేట్ ఉంటుంది అంటే, usually the data will be private so that they cannot be used outside the class. They cannot be used outside the class. If the data needs to be used or accessed, of course, need to be used, the methods of the class are to be used. సో మెథడ్స్ అందులో ఇప్పుడు మనకి టూ ఉన్నాయి. డేటాని ప్రైవేట్ చేయాలి అండ్ మెథడ్స్లో ఆ మెథడ్స్లోనే వాటిని యూజ్ చేయాలి. బయట యూజ్ చేయడానికి ఉండదు, బయట క్లాస్ బయట యూజ్ చేయడానికి ఉండదు అనమాట. సో డేటాని ఎలా ప్రైవేట్ చేస్తాం ఏంటనేది ఇప్పుడు క్వశ్చన్. సో ఇప్పుడు తీసుకోండి, ఒక క్లాస్ స్టూడెంట్ తీసుకోండి. క్లాస్ స్టూడెంట్. సో స్టూడెంట్లో డిఎఫ్ set details.
సో self dot name is equal to Akshay. Self dot address is equal to Hyderabad, right? Get details. సో గెట్ డీటెయిల్స్ అంటే ఎవరైనా ప్రింట్ చేసుకోవచ్చు మనం. సో సెల్ఫ్ డాట్ అడ్రస్, సో ప్రింట్ సెల్ఫ్ డాట్ నేమ్, తర్వాత రైట్. సో ఇప్పుడు ఎట్లా కాల్ చేస్తాం దీన్ని జనరల్గా? ఎస్ ఈజ్ ఈక్వల్ టు ఎస్ డాట్ సెట్ డీటెయిల్స్, ఫస్ట్ సెట్ చేయాలి. ఓకే, తర్వాత ఎస్ డాట్ గెట్ డీటెయిల్స్, రైట్. ఎస్ డాట్ సెట్ డీటెయిల్స్, ఎస్ డాట్ గెట్ డీటెయిల్స్ వచ్చేసింది అక్షయ్ హైదరాబాద్. ఇప్పుడు డేటాని ప్రైవేట్ చేయడం ఎట్లా సార్? సో డేటాని ప్రైవేట్ చేయడం అంటే ఇక్కడ నేను అండర్స్కోర్ ఇవ్వడం అన్నమాట, రైట్. ఇప్పుడు నేను వీటిని బయట యాక్సెస్ చేయడానికి లేదు, వేరే క్లాస్లో యాక్సెస్ చేయడానికి లేదు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజ్ చేయాలి అంటే ఈ ఎస్ స్టూడెంట్ని కంపల్సరీ యూజ్ చేయాలి. ఓకే, మీకు ఇంకో క్లారిటీగా చెప్తాను. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ నాకు స్టూడెంట్ నేమ్ రావాలంటే ఏం చేయాలి? నేను స్టూడెంట్ డాట్, ఇక్కడ స్టూడెంట్ డాట్, రైట్. ఓకే, సో ఎస్ ఈజ్ ఈక్వల్ టు స్టూడెంట్, సెట్ డీటెయిల్స్ లేదు, గెట్ డీటెయిల్స్. ఓకే ఓకే, నైస్. ఇప్పుడు ఓకే, ఏమంటుంది? అట్రిబ్యూట్ టైప్ ఆబ్జెక్ట్ హ్యాస్ నో అట్రిబ్యూట్ నేమ్, ఎందుకంటే దే బికేమ్ ప్రైవేట్. ఓకే, ఇంకా క్లారిటీ ఇవ్వాలి అంటే సో ఇదైతే అట్మోస్ట్ క్లారిటీ వచ్చేస్తుంది. గెట్ డీటెయిల్స్ అవసరం లేదు, రైట్. సో ఇప్పుడు క్లాస్ స్టూడెంట్ అక్షయ్, అడ్రస్ హైదరాబాద్. ఓకే, ఇప్పుడు డేటాని ప్రైవేట్ చేస్తాం. ఏమొచ్చింది? నో యాడ్, ఇంతకుముందు యాక్సెస్ అయింది కదా, ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదు? ప్రైవేట్ డేటా. సో దిస్ ఇస్ ప్రైవేట్ డేటా వేరియబుల్స్. సో ప్రైవేట్ ఎట్లా అవుతాయి డేటా? బై గివింగ్ 2 అండర్ స్కోర్స్, 2 అండర్ స్కోర్లు ఇవ్వడం వల్ల.
అట్లానే అడ్రస్ కూడా పనిచేయదు. అర్థమైందా? సో ఇట్లా డేటాని ప్రైవేట్ చేసుకుంటాం అన్నమాట. సో ప్రైవేట్ అయిన డేటా ఆ క్లాస్లో మాత్రమే యూజ్ అవుతుంది, బయట యూజ్ అవ్వదు. ఆ క్లాస్లో మాత్రమే యూజ్ అవుతుంది, బయట యూజ్ అవ్వదు అనమాట. అర్థమైందా? దిస్ ఇస్ ప్రైవేట్ డేటా వేరియబుల్స్. క్లియర్? ఓకే. సో ఇది అండర్ స్కోర్. సో ద ప్రైవేట్ డేటా వేరియబుల్స్ are assigned are declared using underscore variable name, two underscores more. Okay, variable name. Clear? Underscore variable name. అర్థమైందా? ఎస్. ఓకే. హితేష్ క్లాస్ వినట్లేదా? సో స్టూడెంట్ అండర్ స్కోర్ నేమ్ అనగానే మనకి డేటా ప్రైవేట్ అయిపోతుంది, క్లాస్ బయట యూజ్ చేయడానికి లేదు, క్లాస్ లోపల యూజ్ చేసుకోవచ్చు. క్లాస్ లోపల యూజ్ చేయడం అంటే ఇంతకుముందు నేను అండర్ స్కోర్ ఇవ్వకుండా చేశాను, ఇప్పుడు అండర్ స్కోర్ ఇచ్చి చూద్దాం. సో ఇక్కడ ఏంటి? అండర్ స్కోర్ ఇక్కడ ఓకే, ఎందుకంటే క్లాస్ లోపల ఉన్నాం కదా, ప్రస్తుతం క్లాస్ లోపలే ఉన్నాం కాబట్టి మనకి వస్తుంది. ఒక్క నిమిషం. రైట్, వచ్చింది అక్షయ్ హైదరాబాద్ అని. క్లాస్ లోపలైతే పర్లేదు, క్లాస్ బయటికి వెళ్తేనే ఇబ్బంది. ఎస్, ఈజ్ ఇస్ క్లియర్? ఓకే. సో ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్ కొద్దాం. సో మెయిన్ కాన్సెప్ట్ ఏంటి సార్ అంటే, మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి బైండింగ్ ఆఫ్ ది డేటా. వాట్ ఇస్ మెయిన్ కాన్సెప్ట్? బైండింగ్ ఆఫ్ ది డేటా. సో డేటా బైండింగ్ అనమాట. సో డేటా బైండింగ్ అంటే ఏంటి? సెట్ గెట్ మెథడ్స్ పైన ఏమని కాల్ చేయాలి? వేరియబుల్స్ని కాల్ చేయాలి. కానీ వేరియబుల్స్ ఏమై ఉండాలి? ప్రైవేట్ అయి ఉండాలి. వేరియబుల్స్ ఏమై ఉండాలి? ప్రైవేట్, కంపల్సరీ. ఓకే, రైట్. సో ఇప్పుడు సెట్ చేసుకో, df set details. సో ఇది సెల్ఫ్. సో మనం ఇవి కూడా సెల్ఫ్లో పెట్టుకోవాలి. ఎలా ఇవ్వాలి ప్రైవేట్ డేటా? అంతే, సెల్ఫ్ డాట్. ఇక్కడ కూడా సెల్ఫ్ డాట్. అర్థమైందా? జస్ట్ రన్ చేసేయండి. ఓకే, ఇక్కడ ఎస్ డాట్ సెట్ డీటెయిల్స్. ఎస్ డాట్ గెట్ డీటెయిల్స్. సారీ, ఓకే. సో అక్షయ్ హెల్త్ వచ్చేసిందా? సో ఈ విధంగా మనము డేటాని బైండింగ్ చేస్తాం. సో డేటాని బైండింగ్, డేటా విత్ మెథడ్స్. సో ఆ డేటా ఎవరి వల్ల యూజ్ అవుతుంది? మెథడ్స్ వల్లనే, మెథడ్స్తోనే యూజ్ అవుతుంది అనమాట. ఈజ్ ఇస్ క్లియర్? ఓకే. సో ఇది కాన్సెప్ట్స్ ఆఫ్ ఊప్స్ అనమాట. ఓకే. సో మీరు ఎన్ని ఎగ్జాంపుల్స్ అయినా తీసుకోవచ్చు, నేను ఇవ్వాల్సిన పని లేదు. స్టూడెంట్స్ దగ్గర ఎంప్లాయీ పెట్టండి, ప్రోడక్ట్ పెట్టండి, మీ ఇష్టం, ఆడుకోవచ్చు. రైట్, దిస్ ఇస్ ఎన్క్యాప్సులేషన్ ఫర్ యూ. ఎన్క్యాప్సులేషన్ అంటే బైండింగ్ ద డేటా అండ్ ద మెథడ్స్. రైట్, జనరల్లీ which are private? Variables data are private, means they are existed only for that particular class.
వేరే క్లాస్కి వాటితో సంబంధం లేదు. అర్థమైందా? థ్యాంక్ యూ.